హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు బోనాల గురించి ఇంకా బోనాల రోజు మేము ఏం చేసామనేది చూడబోతున్నారు. మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా మా డాడీతో పాటు మేమందరం గుడికి వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ చూడండి, వెళ్ళేదారిలో ఎంత బాగుందో. మేమందరం బోనాలప్పుడు అయితే మా దగ్గర ఉన్న మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ రష్ అయితే చాలానే ఉండే, అంత మార్నింగ్ వెళ్ళినా కూడా. ఇంక ఇక్కడ దర్శనం అవ్వగానే వెంటనే బయటికి వెళ్ళి పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. కోళ్ళని మేకల్ని కోసేవాళ్ళు ఇక్కడే కోస్తారు. చెప్పాను కదా పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అని. సో అది 5 చేతుల పోచమ్మ మందిరం అనమాట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇలా జాతరలో పెట్టిన ఐటమ్స్ అయితే ఫుల్గా కొనుక్కునేదాన్ని. ఆ టాయ్స్, బొమ్మ గన్స్, బెలూన్స్ ఇలా చాలా కొనుక్కునేదాన్ని. బోనాలు మహంకాళి దేవిని పూజించే హిందూ పండుగ. ఇది జంట నగరాలైన హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లోనే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. సాధారణంగా ఆషాఢ మాసంలో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ మొదటి రోజు మరియు చివరి రోజున ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగను పరిగణిస్తారు. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఈ బోనమే మనం పూజించే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ ఇలా వివిధ రూపాల్లో ఉన్న కాళిని దర్శిస్తారు. బోనాల పండుగ చరిత్ర 1813వ సంవత్సరంలో ఉంది. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో జనాలకి ప్లేగు వ్యాధి వచ్చి వేల మంది బలయ్యారు. ఉజ్జయినిలో ఉన్న సైనికులు వాళ్ళ జన్మస్థలమైన హైదరాబాద్లో ఇలా జరుగుతుంది అని తెలిసాక అక్కడున్న మహంకాళి అమ్మవారికి వెళ్ళి మొక్కుకున్నారంట. ఇలా ప్లేగు వ్యాధి తగ్గిస్తే మేము మీ విగ్రహంని హైదరాబాద్లో కూడా పెడతాము అని చెప్పి. మొక్కుకున్న విధంగానే ప్లేగు వ్యాధి తగ్గడంతో మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు. అప్పటి నుండి బోనాలు సమర్పించడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దర్శనం చేసుకొని ఇంటికి రాగానే మా మమ్మీ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి ఇచ్చిందనమాట. చాలా డేస్ అయింది నేను తినక అని చెప్పి మంచిగా లాగించేశాను. తినేసాక మా మమ్మీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది అమ్మాయిలకు అని చెప్పి గోరింటాకు గ్రైండ్ చేసి మా అందరికీ పెడుతుంది. మీద పెట్టుకొని కూర్చుంటే మా మమ్మీ మాత్రం మా కోసం చికెన్ వండి పెట్టిందనమాట. ఇంకా మేము తినరాదు కాబట్టి మా మమ్మీ తినిపించేసింది. మా స్ట్రీట్ వాళ్ళు అయితే ఫస్ట్ అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి బోనాలు అయితే సమర్పిస్తారు. ఇంకా వాళ్ళతో పాటు నేను వెళ్ళలేదు, మా డాడీ వెళ్ళారు. సో వాళ్ళు అక్కడ ఏం చేశారు ఏంటి అనేది కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చారనమాట. అదేంటో చూసేయండి.
చూసారుగా అది సంగతి. మా తెలంగాణ డప్పులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ అలా అవ్వగానే ప్రసాదం పెట్టారనమాట, బెల్లం అన్నం. ఇంకా అది అయిపోయాక మా మమ్మీ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ వండింది. మటన్ కర్రీ, బగారా రైస్, చికెన్ కర్రీ మొత్తం కుమ్మేసాము. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.